ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. ఈరోజు మనము ఈజీగా టేస్టీగా బెల్లంతో బ్రెడ్ హల్వా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హల్వా ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేనైతే మిల్క్ బ్రెడ్ తెప్పించుకున్నానండి. మిల్క్ బ్రెడ్ తెప్పించుకుని గాలికి ఒక గంట పాటు ఆరబెట్టుకుంటే కనుక దాంట్లో ఉన్న థ్రెడ్ అంతా పోతుంది. తర్వాత అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని జీడిపప్పును వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలండి. మీకు ఏ నట్స్ నచ్చితే కనుక ఆ నట్స్ అన్నీ వేసి వేయించి తీసి ఇలా పక్కన ఒక బౌల్లో వేసుకోవాలి. మళ్ళీ అదే బౌల్లో కొంచెం నెయ్యి వేసుకుని బ్రెడ్ ముక్కలు కొంచెం కొంచెం వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చాలామంది అయితే బ్రెడ్ చుట్టూ బ్రౌన్ కలర్ పాట్ ఉంటుంది కదా, ఆ పాట్ అంతా కూడా కట్ చేసేస్తారు. కానీ ఇలా మొత్తం బ్రౌన్ కలర్ ఉన్న పాట్ తోటి చేసేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మన నేతిలో వేసి వేయించుకునే ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఫంక్షన్స్లో అయితే కనుక కడాయి నిండుగా నెయ్యి కానీ డాల్డా కానీ వేసి వేయించేస్తారు. అంత డాల్డా కానీ నెయ్యి కానీ తింటే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటున్నాను. అన్ని ముక్కలు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసి వేయించుకోవడం వల్ల క్రిస్పీగా వేగుతాయి. ఒకసారి వేగిన తర్వాత మరలా కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి. లేదా ఇలాగా అట్ల పెనం పైన కొంచెం నెయ్యి రాసి కూడా వేయించుకోవచ్చు. ఏదైనా ఈ విధంగా వేయించుకుంటే కనుక నెయ్యి కొంచెం తక్కువ పడుతుందండి. ఇలా విరిస్తే కనుక విరిగేటట్టుగా ఉంటే కనుక చక్కగా క్రిస్పీగా వేగినట్లండి. బ్రెడ్ హల్వా అంటే కనుక పంచదారతో చేస్తారండి. కానీ పంచదార హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను బెల్లం వాడుతున్నాను. ఒక కప్పు నిండుగా బెల్లం తీసుకున్నాను. ఏ కప్పుతో మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా వాటర్ పోసుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగే వరకు కరిగించుకోవాలండి. బెల్లం కొంచెం తీగపాకం వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నీ వేసేయాలి. ఈ బెల్లం పాకంలో వేసి బెల్లం పాకం ఈ బ్రెడ్ ముక్కకు బాగా పట్టేలాగా కిందకి పైకి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ బెల్లం పాకంలో బ్రెడ్ ముక్కలు 2 నిమిషాలు బాగా ఉడకనవ్వాలి. తర్వాత ఒక కప్పు నిండుగా చిక్కటి పాలు వేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు నిండుగా చిక్కటి పాలు వేసుకోవాలి. ఈ సమయంలోనే మీ దగ్గర పచ్చికోవా ఉంటే కనుక పచ్చికోవా కూడా వేసుకోవచ్చు. పాలు పోసిన తర్వాత ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఈ పాలులో యాలకుల పొడి అలా బ్రెడ్ ముక్కలు బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే వేసుకోవచ్చు. ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాను. నెయ్యితో సహా ఈ బ్రెడ్ హల్వాలో వేసుకుంటున్నాను. ఈ బ్రెడ్ హల్వాలో డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బ్రెడ్ హల్వా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో 2 లేక 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటూ ఉండాలి. ఈ బ్రెడ్ హల్వాలో నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఈ బ్రెడ్ హల్వా కనుక మీకు మెత్తగా కావాలంటే కనుక ఈ ముక్కలను కొంచెం మెదుపుకోవాలండి. నాకు మెత్తగా అంత ఇష్టం ఉండదండి, కొంచెం ముక్కలుగా ఉంటేనే ఇష్టము. అందుకని నేను ముక్కలుగా ఉంచుకున్నాను. మీకు నచ్చినట్లుగా చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా బెల్లంతో బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో చూశారు కదా. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి.